అమెరికా మాజీ ప్రధాని ట్రంప్కి మన మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్కి చాలా సామీప్యత కనిపిస్తూ ఉంటుంది. కారణం ఏంటంటే ఇద్దరు బోలా మనుషులు. వారి మనసులో ఏముంటుందో దాన్ని వెంటనే వాళ్ళు మాట్లాడేస్తూ ఉంటారు. దాని మూలంగా కొన్ని సమయాల్లో వాళ్ళు చిక్కులు ఇరుక్కుంటూ ఉంటారు. కానీ మనసులో మాత్రం చాలా మంచిగానే ఉంటారు. ఇప్పుడు అమెరికాలో ఎలక్షన్స్ ఈ సంవత్సరం రాబోతున్నాయి. ఈ సంవత్సరంలో ఎవరు గెలుస్తారు అనే దాన్ని సర్వే చేస్తే ముఖ్యంగా తెలియదు ఏంటంటే ట్రంప్కే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే బైడెన్ వల్ల ప్రజలు విసిగిపోయారు. కరోనా టైంలో కూడా అతను సరైన చర్యలు తీసుకోలేదని, ఆ తర్వాత అనేక ప్రాంతాల్లో అమెరికన్ సైనికులు పంపించి అక్కడ మరణాల కారణం సైనికులు చనిపోతున్నారు. ఆ యుద్ధాలు ఆగట్లేదు, ఫండింగ్ ఆగట్లేదు. మరి వీటి వలన అనవసరంగా ట్యాక్స్ ఎక్కువైపోయి ప్రజల యొక్క డబ్బు వృధా అవుతుందని చెప్పి ప్రజలు భావించడం మూలంగా ఈసారి జరిగే ఎన్నికల్లో ట్రంప్ విజయం చవిచూస్తారని ప్రజలు ఆశిస్తున్నారు.